నమస్తే, వెల్కమ్ టు పొలిటికోస్. మనతో పాటు బీజేవైఎం నాయకులు రాము యాదవ్ గారు ఉన్నారు. సో వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, రాజీనామా పరంపర కొనసాగుతూ ఉంది. బీజేపీ పార్టీ వద్ద చాలా ఆందోళనకరణ సంఘటనలు చూస్తూ ఉన్నాం. ఎవరెప్పుడు రాజీనామా చేసే తెలియదు. అధ్యక్షుని ఎన్నుకోవడం, కొత్త అధ్యక్షుని ఎన్నుకోవడం, అది కూడా రామచంద్రరావు గారిని ఎన్నుకోవడం బీజేపీ పార్టీకి ఏమైనా మైనస్ కలిగించింది అనుకోవచ్చా? ఇప్పుడు ఎవరు ఇంకా రాజీనామాలు కొనసాగించలేదు. కేవలం రాజాసింగ్ వారు మాత్రమే వారి యొక్క అసంతృప్తిని లేఖపూర్వకంగా రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారికి ఇచ్చినప్పుడు మనం చూస్తూ ఉన్నాం. సో కాబట్టి నేను నా వ్యక్తిగతంగా రాజాసింగ్ గారు తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావాలనే ఒక ఆలోచనతోటి, ఒక మంచి ఆలోచన విధానంతో వారు ఆవేదన వ్యక్తపరిచి ఈ రాతపూర్వకంగా లేఖను అందజేసినారని. ఎందుకంటే గత 2-3 సార్లు కూడా వారు పార్టీకి వారి యొక్క అసంతృప్తితో దూరం అవ్వడం జరిగింది. ఇప్పుడు కూడా అదే ఆవేదన వ్యక్తపరిచి పార్టీ మంచి నిర్ణయం తీసుకోవాలనే ఆలోచనతో వెళ్ళిపోయి ఉండాలని నేను భావిస్తా ఉన్నాను. అంటే ఇంత కమిట్మెంట్ ఉన్న లీడర్, ఎందుకంటే బీజేపీ పార్టీ ఇక్కడికి ఇంకా అధికారంలోకి రావాలి, అధికారం రావాలంటే ఒక మంచి పేరు కలిగిన నాయకుడు. అంటే రామచంద్రరావు గారు ఎక్స్పీరియన్స్ ఉన్నప్పటికీ కూడా మనం ఇన్ని రోజుల నుంచి చూసుకున్నట్టు అటు అరవింద్ గారు కావచ్చు, ఇటు ఈటల రాజేందర్ కావచ్చు, వీరిద్దరి మధ్యలోనే పోటీ ఉండబోతా ఉంది. వీరిద్దరికి రావచ్చు అనుకోని సడన్గా ఈ 2 పేర్లు కాకుండా 3వ పేరు రావడానికి గల కారణాలు ఏమంటారు? భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో 2 పార్లమెంటు నుంచి 303 ఈరోజు మరి ఒక్కసారి ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఘన విజయంగా మనం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇదే ప్రభుత్వం ఈరోజు దేశంలో ప్రపంచ స్థాయిలో 4వ ఆర్థిక శక్తిగా భారత్ ఏర్పడిందంటే కేవలం నరేంద్ర మోడీ గారి నాయకత్వం. నరేంద్ర మోడీ గారు ఈ దేశంలో 30 రాష్ట్రాలలో పార్టీ ఎలా పటిష్టంగా పనిచేయాలా, అదేవిధంగా అమిత్ షా గారు ఈ ముందు రోజే మన రాష్ట్రానికి రావడం, రాష్ట్ర నాయకులతో కూర్చొని సమీక్ష చేయడము, అంటే ఇక్కడున్న పరిణామాలు, అదేవిధంగా రాజకీయ పరిణామాలతో పాటు అదేవిధంగా ఏదైతే కుల సమీకరణాలు ఉంటాయో వాటిని దృష్టిలో పెట్టుకొని, అంటే జాతీయ పార్టీ ఒక మంచి ఆలోచన భవిష్యత్ కార్యాచరణను ప్రకటించే ముందు ఇది ఒక శాంపిల్గా, ఒక ఎక్స్పెరిమెంట్గా చేసినారని భావిస్తాను. ఎందుకంటే వారికి ఎక్కడ ఎన్నిక వచ్చినా ఆ ఎన్నిక ఎట్లా గెలవాడే, ఆ ఎన్నికని ఎట్లా ఛేదించాలనే ఆలోచనలో జాతీయ పార్టీ ఉంది అని భావిస్తూ ఉన్నాను. కాంగ్రెస్ నాయకులు ఏమని ఆరోపణ చేస్తూ ఉన్నారంటే బీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి తేవడానికే బీజేపీ పార్టీ నిర్ణయం తీసుకుంది అని చెప్తా ఉన్నారు. దీన్ని ఎట్లా చూస్తారు? బీజేపీ పార్టీ ఏ రోజు కూడా వ్యక్తి నిర్మాణంగా పనిచేయదు, వ్యవస్థ నిర్మాణంగా పనిచేస్తుంది. ఈ పార్టీకి పలు అంశాలు ఉంటాయి. ఆ అంశాలు ఏంటంటే మూల సమీకరణాలు, అంత్యోదయ సిద్ధాంతం కోసం భారతీయ జనతా పార్టీ ఎల్లవెల్లలా పనిచేస్తుంది. అంటే ఈరోజు ఒక రాష్ట్రానికి రథసారథిగా మాజీ ఎమ్మెల్సీ రామచంద్రన్న నియామకం కాబోతున్నప్పటికీ ఈ రాష్ట్రంలో బండి సంజయ్ గారి నాయకత్వాన్ని చూసినాం రాష్ట్ర ప్రజలు. అదేవిధంగా సుదీర్ఘకాలంలో ఉన్న కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో, అదేవిధంగా పార్లమెంట్ సభ్యులు 8 పార్లమెంట్ సభ్యులు, 8 శాసనసభ్యులు, 3 శాసనమండలి సభ్యులు, ఇంతమంది ఈ రాష్ట్రంలో ప్రజాప్రతినిధులు అందరినీ కలుపుకొని జాతీయ పార్టీ, కేంద్ర పార్టీ సమన్వయంతో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ 10 రెట్ల వేగంతో ప్రయాణిస్తుందని పార్టీ నాయకులు భావిస్తారు. అదేవిధంగా ఈరోజు ఎమ్మెల్సీ రామచంద్రరావు గారు ఈరోజు వారి యొక్క విద్యార్థి దశ నుంచే వారి యొక్క పార్టీ యొక్క ప్రస్తావన ప్రారంభమైంది. నమ్మిన సిద్ధాంతం కోసం, అంత్యోదయ సిద్ధాంతం కోసం వారు నమ్మి పనిచేస్తూ ఉన్నారు. వారు వృత్తిరీత్యా లాయర్, అడ్వకేట్ అయినప్పటికీ కూడా వారి సేవలను నిరంతరం పార్టీ కోసం అందిస్తూనే ఉన్నారు. వారు అధికారంలో ఉన్నప్పుడు కూడా, వారి అధికారం కోల్పోయినప్పుడు కూడా, వారికి పదవులు ఉన్నా పదవులు లేకున్నా పార్టీ కోసం పనిచేస్తూ ఉన్నారు. సామాన్య కార్యకర్తకి ఈరోజు ఏమనిపిస్తుంది అంటే రామచంద్ర గారి నియామకం ఇంతకంటే మెరుగైన అవకాశాలు ఉండొచ్చు, కానీ రామచంద్ర గారి నాయకత్వం ఏం చేస్తున్నారు, పార్టీలో ఉన్న కొన్ని విభేదాలను సమన్వయం చేయడానికి ఇది ఒక మంచి ఆలోచనగా ఉంటుంది. ఎందుకంటే వారు అందరితో సమన్వయం చేసే శక్తి వారికి ఉంది. కాకపోతే అగ్రెసివ్గా వాళ్ళు పోకపోవచ్చు, కానీ అందరినీ సమన్వయం చేసే శక్తి రామచంద్రన్న గారికి ఉందని పార్టీ భావిస్తుంది. అదేవిధంగా ఇప్పుడు రానున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో మీ పార్టీకి దెబ్బ పడుతుందని కూడా క్లియర్గా అర్థమవుతా ఉంది. ఎందుకంటే ఇక్కడ మీరు కొత్త నాయకత్వాన్ని తేవడం చాలా తక్కువ సమయం ఉంది. ఈ సమయంలో మీ నాయకుడు ఇవన్నీ చేసి మీరు ఇక్కడ జరుగుతున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో మీరు నెగ్గగలరు అనుకుంటున్నారా? అంటే గత 10 సంవత్సరాల్లో ప్రజల పక్షాన, విద్యార్థుల పక్షాన, రైతుల పక్షాన పోరాడిన పార్టీ భారతీయ జనతా పార్టీ. కేవలం రథసారథి లేకపోవడం వల్ల గత 6 నెలల నుంచి సమన్వయ లోపం ఉన్నప్పటికీ రాబోయే స్థానిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి ఓటేయడానికి గ్రామాల్లో ప్రజలు సిద్ధంగా ఉన్నారు. దాన్ని సంఘటితం చేయడం కోసమే, నాయకత్వం మధ్యలో ఎలాంటి భిన్నాభిప్రాయాలు ఉండకుండా ఉండడం కోసమే రామచంద్రన్న గారి నాయకత్వం ఈరోజు
బలపరిచినారని నేను భావిస్తాను. ఎందుకంటే ఈరోజు ఎన్నికల దృష్టిలో పెట్టుకొని ఎన్నికల సమయంలో ఏమైనా చీలికలు పార్టీలో వచ్చినట్లయితే అది భారీ నష్టం పార్టీకి జరుగుతుంది. కాబట్టి వారి సమన్వయం పార్టీకి అవసరమని భావించి పార్టీకి ఈ నిర్ణయం తీసుకుందని భావిస్తాను. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.